హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా బాగున్నాను. వెల్కమ్ టు వన్ మోర్ రెయినీ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి మేము స్వర్ణగిరి వచ్చామన్నమాట. న్యూ ఇయర్ అయిపోయాక 4-5 డేస్ తర్వాత వచ్చాము. ఎందుకంటే రద్దు తక్కువ ఉంటుంది అనుకున్నాను, కానీ రద్దు మాత్రం మాత్రం తక్కువ లేదండి. ఆ రోజు సండే కావడంతో చాలా రష్ ఎక్కువ ఉందన్నమాట. ఫస్ట్ ఎంట్రన్స్లోనే నాకు వాటర్ ఫాల్స్ కనిపించాయి. రథం దగ్గర చాలా మంచిగా అనిపించింది చూడడానికి. అండ్ కొంచెం ముందుకెళ్తే రైట్ అండ్ లెఫ్ట్ విగ్రహాలు ఉంటాయి అన్నమాట. సో కొంచెం నాకు ఆ విగ్రహాల పేర్లు తెలియదు. అండ్ ఇక్కడ భక్తులకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు ఉన్నాయి. వాష్రూమ్స్కైనా దేనికైనా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తే కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి స్వామివారి పాదాలు కనిపిస్తాయి అన్నమాట. మనకి స్వామివారు పాదాలు తోనే కదండి ఫస్ట్ మనము దర్శనం ఇచ్చుకునేది. ఆ తర్వాత స్వామివారి రూపము దర్శనం అవుతుందన్నమాట. ఇక్కడ చూసి చాలామంది కాయిన్స్ నిలబెడుతున్నారనమాట పాదాల పైన. ఎందుకు నిలబెడుతున్నారో నాకు తెలియదు. మీకు ఎవరికైనా వచ్చేసి కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ వీడియోకి వచ్చేసి ఇక్కడ చూడండి మెట్లు. ఈ మెట్లకి పైకి వెళ్ళాలన్నమాట. నాకు ఈ మెట్లు చూడంగా నాకు సంగీ గుర్తొస్తుందండి. ఎందుకంటే అక్కడ కూడా ఇలాగే మెట్లు ఉంటాయి కదండి. సో చాలా మంచిగా అనిపించింది. అండ్ ఒక్కొక్క 15 మెట్లకి ఒక్కొక్క విగ్రహం ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఒక్కొక్క విగ్రహం ఉంటుంది. అదేంటంటే రాముడు ఒక దగ్గర, కృష్ణుడు ఒక దగ్గర, లక్ష్మీదేవి ఒక దగ్గర, సరస్వతిదేవి అలాంటి విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 50 నుంచి స్టార్ట్ అవుతుందండి. 50, 100, 300. ఒక స్పెషల్గా పూజలు చేయించుకోవాలంటే 500 అనమాట మ్యాక్సిమం అయితే. కానీ చాలాసేపు నిలబడాలండి. నిజంగా చెప్తున్నాను, పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం అస్సలు ఇలాంటి ప్లేసెస్కి రాకండి. చిన్నపిల్లలు ఉంటే చాలా సతాయిస్తారు. మా పాప అయితే మరీ చాలా సతాయించింది. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది అలా. యాక్చువల్గా నార్మల్ డేస్లో అయితే ఇంత రద్దు ఉండదంట. అసలు ఇలాంటివి ఏమి ఉన్నాయని చెప్తున్నారు మా హస్బెండ్. నాకైతే అంత తెలియదండి. నిజంగా చెప్తున్నాను, నాకు స్వర్ణగిరి కంటే యాదగిరి గుట్టనే చాలా మంచిగా అనిపించిందండి. ఇక్కడికి వచ్చి చూస్తే గరుడుని పైన వేలాడదీశారండి. చాలా మంచిగా అనిపించింది ఆ విజువల్ అయితే నాకు. గరుడు వెంకటేశ్వర స్వామికి వాహనం కదండి, అలా అన్నీ చాలా బాగా అనిపించింది. అండ్ టెంపుల్ ఇట్లా ఈవినింగ్ టైం కంటే కొంచెం నైట్ కాగానే చాలా మంచిగా అనిపించింది. లైట్స్ వేసేస్తారు కదా. అండ్ ఇక్కడ తర్వాత స్వామివారిని ఊరేగించారనమాట. ఆ వీడియోని తీయలేకపోయాను, ఎందుకంటే ఫోన్స్ అన్నీ లాకర్లో ఉండిపోయాయన్నమాట. కంపల్సరీ ఫోన్స్ లాకర్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ క్యూలో నిలబడితే కొట్టేస్తున్నారండి. కొందరు ఫోన్స్ అయితే అలాగే పోయాయి. వాళ్ళు లాకర్లో పెట్టుకోలేదు. లాకర్ ప్రైస్ వచ్చి 50 రూపీస్ ఉంటుంది. 50 కాదు, 5 రూపీస్ ఉంటుందండి. మర్చిపోకుండా లాకర్లో పెట్టుకోండి. ఇక్కడ కొందరు క్లాసికల్ డ్యాన్స్ వేసుకొని డ్యాన్సెస్ కూడా చేశారు. లోపల విష్ణుమూర్తి లోపల పడుకున్నట్టు వాటర్లో ఉంటుందండి. చాలా బాగుంది. అలాగే పాటలు అవన్నీ పాడారు. నాకు చాలా మంచిగా అనిపించింది చూడంగానే. నా వాయిస్ కొంచెం బాగాలేదు, ఏమనుకోకండి. అండ్ చాలాసేపు వెయిట్ చేయాలండి. అసలు నాకు ఓపిక లేకపోయింది ఆ రోజు. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్కి నా ఛానల్ని స్టే నౌ చేయండి. ఉంటాను. బాయ్.